ఈరోజు వీడియో వచ్చేసి మోతీచూర్ లడ్డు చేద్దాం అనమాట. మనము మోతీచూరు లడ్డు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బెల్లం, కట్ చేసుకున్న ఏమంటారు దీన్ని, కాజు, కిస్మిస్, దొడ్డు రవ్వ, నెయ్యి, స్టవ్, కడాయి. ఇవి మనకు కావాల్సిన వస్తువులు. మీకు తెలిసి ఉంటే కంపల్సరీ స్టవ్ ఇలా కావాలని. ఇప్పుడు మనం మోతీచూర్ లడ్డు చేయడానికి ఫస్ట్ ఏం చేయాలంటే కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టిన తర్వాత కింద మంట పెట్టాలి. ఎవరి కింద కాదు, కడాయి కింద మంట పెట్టాలి. కడాయి కింద మంట పెట్టేసిన తర్వాత ఏం చేయాలి, 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి, మంచిగా నెయ్యి వేసిన తర్వాత ఏం చేయాలి, మనం తీసి పెట్టుకొని దొడ్డు రవ్వ ఉంది కదా, మంచిగా దొడ్డు రవ్వ వేసేసుకోవాలి. మొత్తం దొడ్డు రవ్వ వేసినాక దీన్ని మంచిగా కలపాలన్నమాట. నెయ్యి మంచిగా పట్టుకున్నంత వరకు మంచిగా కలపాలి మనం. ఇప్పుడు ఈ దొడ్డు రవ్వ వేసిన కదా నెయ్యిలో, దీన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఇట్లనే సేమ్ ప్రాసెస్, మిక్సింగ్ 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 మిక్సింగ్. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు జరిపేసుకోవాలన్నమాట. మళ్ళీ స్టవ్ పెట్టేసుకొని మళ్ళీ కింద మంట పెట్టేసి మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అయిన తర్వాత కనిపిస్తుంది కదా కాజు ఫ్రై చేసుకోవాలి. లైట్గా కాజు వేసేసుకోవాలి. ఇది చూస్తున్నారా కిస్మిస్, ఈ కిస్మిస్ కూడా వేసేసుకోవాలి. కాజు కిస్మిస్ని కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు, కొంచెం చిన్న మంట మీద బ్రౌన్ అయ్యే వరకు వేగించుకుంటే సరిపోతుంది మనకి. మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి కాజు ఇంకా కిస్మిస్ని. ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఈ నీళ్ళు ఎందుకంటే రవ్వ ఉంది కదా, దొడ్డు రవ్వ, దాన్ని మంచిగా ఉడకబెట్టడానికి అంతా. ఇప్పుడు పొడి పొడి ఉంటుంది కదా డ్రైగా, ఇలా వాటర్ పోసుకొని మంచిగా నీళ్ళని మసల పెట్టాలి. స్టవ్ పెట్టడం మర్చిపోయినా, ఇప్పుడు స్టవ్ పెట్టినా అవుతుంది. అది నీళ్ళు కొంచెం మసలంగానే ఈ రవ్వని వేసేసేయాలన్నమాట. ఈ నీళ్ళలో మంచిగా మసలేటప్పుడు మనం ఫస్ట్ గోల్డెన్ బ్రౌన్లో కాల్చి పెట్టిన రవ్వని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట. మొత్తం వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఈ ప్రాసెస్ అయ్యేలోపు మనం ఇంకో ప్రాసెస్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఏదో చూపిస్తాను. అది అప్పటిలోపు మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఒక బౌల్ తీసుకొని అందులో ఈ బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసుకొని బెల్లంని కరగబెట్టాలన్నమాట. మనం వాటర్ పోసుకోవాలి. బెల్లం మొత్తం కరిగే వరకు దాన్ని మొత్తం బెల్లంని మొత్తం మెల్ట్ చేయాలి మనం. ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసి రెడీ చేసుకున్న బెల్లాన్ని మొత్తం ఇలా పోసేసేయాలి. మొత్తం మనం మిక్స్ చేసి రెడీ చేసిన బెల్లం మొత్తం ఇలా పోసేసి మంచిగా మిక్స్ చేయాలి. మళ్ళీ ఆ బెల్లం మొత్తం దాన్ని పట్టుకొని మంచిగా ఒక దగ్గరికి ముద్ద తీరయ్యేంత వరకు అది కానిస్తూనే ఉండాలి మనం. ఇది మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు మనం ఉడకబెట్టుకున్నాం అనుకో, గట్టిగా అవుతుంది అనమాట. దీంట్లో ఇంకొక 1.5 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాం అనుకో,
మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మంచిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేయాలన్నమాట మొత్తం. ఇంట్లోనే మనం కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫుడ్ కలర్ యాడ్ చేయకపోతే మోతీచూర్ లడ్డే కాదు కాబట్టి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఆరెంజ్ కలర్ మనం వేయించుకొని పెట్టుకున్న కాజు కిస్మిస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి మొత్తం. అది మంచిగా వేడివేడిగా కాగానే లడ్లు చేసుకోవాలి. మంచిగా లడ్డు షేప్లో చేసుకోవాలి. నాకు రాదని చెప్పి మా మమ్మీ చేసిస్తుంది మాకు. చూడండి ఎట్లుంది లడ్డు. నేను ట్రై చేసిన, నాకైతే టేస్ట్ ప్రకారంగా అయితే మంచిగా ఉంది. చూడనీకి కూడా మంచిగా ఉంది. మీకు ఎట్లా కనిపిస్తుందో మరి. లడ్లు మొత్తం రెడీ అయిపోయినాయి. మమ్మీ రెడీ చేసి పెట్టేసింది. దాని మీద కాజు మొత్తం ఫ్రై చేసి లైట్గా దాని మీద పెట్టేసాం అన్నమాట డెకరేషన్ కోసం. చూస్తారు లడ్లు ఎట్లున్నాయో. ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో మా మమ్మీ చెప్తుంది, నేను చేసింది కాబట్టి మా మమ్మీ తింటుంది. ఇక మా మమ్మీకి ఇచ్చేసినప్పుడు మా మమ్మీ టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. తిను ఎట్లని చెప్పు తొందరగా తినేసి. ఎట్లుంది? మంచిగా ఉందా? తీయగా ఉందా?